తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ ఇప్పుడు తన అభిమానుల కలలను నిజం చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రజల మనిషిగా బాధ్యతలు చేపట్టిన తన చివరి సినిమా కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ఆశలను విజయ్ మర్చిపోలేదు. ఎన్నో అడ్డంకులు, సెన్సార్ వివాదాలతో ఆగిపోయిన జననాయగన విడుదలకు స్వయంగా దళపతే మార్గం సుగమం చేస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా లైన్ క్లియర్ చేసేందుకు విజయ్ స్వయంగా రంగంలోకి దిగాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్న విజయ్ తన ఆఖరి చిత్రం జననాయగన్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం రివైజింగ్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉండడంతో దాన్ని క్లియర్ చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉన్న కేవీఎన్ బ్యానర్ నిర్మాత వెంకట్ను విజయ్ నుంచి ఫోన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సినిమా పనుల నిమిత్తం వెంటనే చెన్నై రావాలని విజయ్ కోరడంతో నిర్మాత తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. నిజానికి జననాయగన్ సినిమా విజయ్ కెరీర్లోనే అత్యంత కీలకం. ఇది ఆయన ఆఖరి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విజయ్ స్వయంగా చొరవ తీసుకోవడంతో అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా త్వరలోనే థియేటర్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు తన సినిమా కోసం కష్టపడుతున్న విజయ్ తీరు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దళపతి మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైన కనిపించబోతుండటంతో తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది.